హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం సిచ్యువేషనల్ సెంటెన్సెస్ అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడే కొన్ని మాటలను తెలుగు టు ఇంగ్లీష్ ఈజీగా ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నంబర్ 1, నీకు రావడం ఇష్టం లేదా? Don't you like to come? Don't you like to come? Number 2, పట్టిక. దీనిని ఇంగ్లీష్లో అలాం అంటారు. ALUM అలాం. ఈరోజు వీడియోలో మీకుండబోయే క్వశ్చన్, వంట నూనె. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఈ సిచ్యువేషన్ మనం ఎవరినైనా ఏదైనా నమ్మి చెప్పినప్పుడు, వాళ్ళు మన నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు ఇద్దరి మధ్య జరిగే మాటలు. నువ్వు దీని గురించి ఎవరితోనైనా అన్నావా? Did you tell about this anyone? Did you tell about this anyone? నాకేం అవసరం అనడానికి? What do I need to say? లేదా what is the need? నేనెప్పుడైనా అలా చెప్పానా? Have I ever told like that? Have I ever told like that? నేను నిన్ను నమ్మాను, కానీ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. I believed you, but you failed me. I believed you, but you failed me. నిన్ను నమ్మడం నాది బుద్ధి తక్కువ. I'm too stupid to trust you. I'm too stupid to trust you. నాకింకేం పనిలేదనుకున్నావా? Do you think that I have no work? Do you think that I have no work? ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్. యాక్చువల్గా కొంతమందికి ఏదైనా చెయ్యబోయే పనులు ముందుగా చెప్పుకుంటే ఆ పనులు జరగవు కదా, దానికి సంబంధించి కొన్ని సెంటెన్సెస్. చెబితే పనులు కావు. థింగ్స్ డు నాట్ హ్యాపెన్ ఇఫ్ యూ సే. థింగ్స్ డు నాట్ హ్యాపెన్ ఇఫ్ యూ సే. చేసే ముందు ఎవరికి చెప్పకు. డోంట్ టెల్ ఎనీవన్ బిఫోర్ డూయింగ్ ఇట్. డోంట్ టెల్ ఎనీవన్ బిఫోర్ డూయింగ్ ఇట్. ఆ పని నీకు పూర్తి కాదు, అడ్డంకులు వస్తాయి. యూ విల్ నాట్ బి ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్ అండ్ ఆబ్స్టకల్స్ విల్ కమ్. యూ విల్ నాట్ బి ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్ అండ్ ఆబ్స్టకల్స్ కమ్. ఆబ్స్టకల్స్ అంటే అడ్డంకులు. నాకు చాలాసార్లు ఇలా జరిగింది, అందుకే నేను ఎవరికీ చెప్పను. సో మీకు కూడా ఇలా జరుగుద్దా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే సరదాగా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ మెనీ టైమ్స్, సో ఐ వోంట్ టెల్ ఎనీవన్. ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ మెనీ టైమ్స్, సో ఐ వోంట్ టెల్ ఎనీవన్. ఈ సిచ్యువేషన్ ఒకప్పుడు బాగానే ఉండేవారు, కానీ ఇప్పుడు గొడవ పడుతున్నారు. వాళ్ళు బాగానే ఉండేవారు కదా. దే యూజ్ ఇట్ టు బీ ఫైన్, వర్ దే నాట్? దే యూజ్ ఇట్ టు బీ ఫైన్, వర్ దే నాట్ అంటే కాదా అని. బాగానే ఉండేవారు. దే యూజ్ ఇట్ టు బీ ఫైన్, దే యూజ్ ఇట్ టు బీ ఫైన్. కానీ ఈ మధ్య ప్రతిదానికి గొడవ పడుతున్నారు. బట్ నౌ ఏ డేస్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ నౌ ఏ డేస్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్. అందరూ నీలా ఆలోచించరు. నాట్ ఆల్ థింక్ లైక్ యూ. నాట్ ఆల్ థింక్ లైక్ యూ. నువ్వు అందరూ బాగుండాలని కోరుకుంటావు. యూ వాంట్ ఎవ్రీవన్ టు బీ వెల్ లేదా హ్యాపీ. యూ వాంట్ ఎవ్రీవన్ టు బీ వెల్ ఆర్ హ్యాపీ. కానీ వాళ్ళు నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. బట్ దే కాంట్ బేర్ టు సీ యూ ఆర్ దే ఆర్ గ్రీన్ ఐడ్. బట్ దే కాంట్ బేర్ టు సీ యూ ఆర్ దే ఆర్ గ్రీన్ ఐడ్. గ్రీన్ ఐడ్ అనేది ఒక ఇడియం అండి, అంటే జలస్, ఓర్వలేనితనం. ఇప్పుడు ఇంకొక చిన్న సిచ్యువేషన్. ఉండమంటే ఉండేవాణ్ణి, కానీ వాళ్ళు నన్ను ఉండమనలేదు. ఇఫ్ దే హ్యాడ్ ఆస్క్డ్ ఐ వుడ్ హ్యావ్ స్టేడ్, బట్ దే డింట్ ఆస్క్ మీ టు స్టే. ఇఫ్ దే హ్యాడ్ ఆస్క్డ్ ఐ వుడ్ హ్యావ్ స్టేడ్ అంటే వాళ్ళు ఉండమంటే ఉండేవాణ్ణి అని. బట్ దే డింట్ ఆస్క్ మీ టు స్టే, కానీ వాళ్ళు నన్ను ఉండమనలేదు అని. మేం నీకు ఉండమని చెప్పాలా? డూ వీ హ్యావ్ టు టెల్ యూ టు స్టే? డూ వీ హ్యావ్ టు టెల్ యూ టు స్టే? నేను ఉండమనకపోతే ఉండవా? ఇఫ్ ఐ వోంట్ ఆస్క్ యూ టు స్టే, వోంట్ యూ స్టే? ఇఫ్ ఐ వోంట్ ఆస్క్ యూ టు స్టే, వోంట్ యూ స్టే? లాస్ట్ సిచ్యువేషన్. వెళ్ళేటప్పుడు చెప్పమన్నాను కదా. ఐ సెడ్ టు టెల్ మీ వైల్ గోయింగ్, డింట్ ఐ? ఐ సెడ్ టు టెల్ మీ వైల్ గోయింగ్, డింట్ ఐ అంటే కాదా అని. చెప్పేలోపు వాళ్ళు నన్ను కంగారు పెట్టేశారు. దే మేడ్ మీ హర్రీ బిఫోర్ టెల్లింగ్. దే మేడ్ మీ హర్రీ బిఫోర్ టెల్లింగ్. వాళ్ళు చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు.
They didn't give me a chance to tell you. They didn't give me a chance to tell you. So friends, this is the class for today. Thanks for watching and see you in the next video.